శిలువ ధ్యానాలు. శిలువ ధ్యానాల్లో మనము కేవలము వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాం. వాక్యాన్ని ధ్యానించడము అనగా దాని అర్థం ఏంటంటే విన్న వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, విన్న వాక్యం గురించి మనము ఆలోచించాలి. ఆలోచించడం వలన మన జీవితాలు మారే వాక్యాలుగా అవి ఉండబోతూ ఉన్నాయి. శిలువ ధ్యానాల్లో మనం ధ్యానించాల్సింది, తెలుసుకోవాల్సింది దేని గురించి అంటే ఖచ్చితంగా శిలువను తెలుసుకోవాలి. మరి చాలామంది 40 సంవత్సరాలు 40 రోజులు అటెండ్ అయిన మనుషులు మరి చాలామందికి శిలువను గురించిన అవగాహన, దాదాపు ఎక్కువ మందికి అవగాహన లేకపోవడము చాలా విచారకరణము. శిలువను ధ్యానించే ఫస్ట్ పాయింట్ మీరు జ్ఞాపకం చేస్తారా? దేని గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. శిలువను ధ్యానించే విషయంలో ఫస్ట్ మనం ధ్యానించాల్సిన విషయం ఏంటి? యేసు ప్రభు వారి యొక్క భౌతికమైన శ్రమ, ఆయన భూమి మీద భౌతికంగా ఎలాంటి శిక్షను, శ్రమను అనుభవించాడో మీకు జ్ఞాపకం చేశాను నేను. అందులో మీరు ధ్యానించాల్సిన విషయం కూడా నేను వివరించాను. దేవాది దేవుడై ఉండి యేసయ్య ఆయన మరియ గర్భంలో 9 నెలలు ఉండడానికి ఆయన ఒప్పుకున్నాడు. ఆయన దీనంగా జీవించడానికి, గొప్పింట్లో జీవించలా, దీనంగా జీవించడానికి ఆయన ఒప్పుకున్నాడు. తరువాత శిలువ మరణం పొందినంతగా గురువారం రాత్రి నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆయన భయంకరమైన భౌతిక శ్రమను ఆయన అనుభవించాడు. ఆయన తిట్టారు, గుద్దారు, ముళ్ళకెరటం పెట్టారు, 39 కొరడా దెబ్బలు, అటు తర్వాత అనరాని మాటలు ఆయన మీద ఉమ్మివేశారు, రకరకాలుగా ఆయన్ని హింసించారు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు తోటి మానవుడిగా అయ్యయ్యో అంత శ్రమ అనుభవించాడే, అంత బాధ అనుభవించాడని చెప్పి ఒక తోటి మానవుడిగా మనము జాలి పడడం కాదు. జనరల్గా కరుణామయుడు, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్, ఈ 2 సినిమాలు తెలుగు ప్రపంచం చూశారు కదా. ఈ రెండింటిని చూసినప్పుడు మానవుని యొక్క ఎమోషన్ వస్తుంది మనకి. మానవుని యొక్క ఎమోషన్ ఏంటి? ఎమోషను ఇప్పుడు ఎవరినైనా అమాయకుని కొడతా ఉంటే జాలి పడతాము, వారికి ఏదన్నా తిండి లేకపోతే ఆహారం పెడతాం. మనం ఎలాంటి భావోద్రేగానికి గురవుతామంటే, ఒక మానవుడిని కొడతా ఉంటే, తిడతా ఉంటే ఆ భావోద్రేగానికి గురవుతాం. కానీ యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు అది సరిపోదు. ఎందుకు అంటే యేసు ప్రభుని తోటి మానవుడిగా ఆయన అనుభవిస్తున్న శ్రమను మాత్రమే మనం చూడకూడదు. శిలువ ధ్యానాల్లో మనం చూడాల్సిన ప్రాముఖ్యమైన ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆయన తోటి మానవుడిగా ఆయన చూడకూడదు. యేసు ప్రభుని శిలువ ధ్యానించే విషయంలో మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆయన దేవాది దేవుడై ఉండి, అనగా మరి సృష్టిలో ఈ భూమి కనిపించదు, ఇసుక రేణువు కంటే చిన్నది, ఇసుక రేణువే కనిపించదు. కానీ మన సౌర ప్రపంచం తర్వాత పాలపొంత, ఇలాంటి పాలపొంతలు కొన్ని కోట్లు ఉన్నాయి శూన్యంలో. ఈ శూన్యం అంతటిని ఆయన మాటతో చేసిన దేవుడికి అసలు భూమి కనీసం కనిపించదు. కానీ అలాంటి భూమి మీదకి మరియ గర్భంలో ఆయన వచ్చాడు. పౌలు గారు ఇదే మాటని చాలా ఒక్కా నుంచి చెబుతాడు. ఏమని? మనుషుని పోలికకు పుట్టి. మీ ఆలోచన ఎక్కడ పెద్దది అవ్వాలి అంటే, మానవులుగా జనరల్గా ఆయన అనుభవిస్తున్న రక్తం కారుతూ, మేకులు చేతికి దిగుతూ, ముళ్ళ కిరటను పెట్టి 39 కొరడా దెబ్బలు కొట్టి ఆయన గుద్ది మాటలని ఒక మానవుని రీతిలో మీరు చూడొద్దు. మీరు ఎలా చూడాలి అంటే, శిలువ ధ్యానించే విషయంలో అంత గొప్ప పెద్ద మాటతో చేసిన దేవుడు 9 నెలల గర్భంలో ఉండడానికి ఇష్టపడి సాదాసీదా జీవితాన్ని గడిపి గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు భయంకరమైన శ్రమను ఆయన అనుభవించాడు. అంత గొప్పవాడు ఎంత శిక్షణ అనుభవించాడు, అది మీరు ధ్యానించాల్సిన విషయం. మామూలుగా జాలిపడే ధ్యానించడం కాదు మనకు కావాల్సింది. కన్నీరు కార్చేది మాత్రమే కాదు మనకు కావాల్సింది. అందులో కన్నీరు ఉండొచ్చు, జాలిపడచ్చు, ఓకే. ప్రభు వారు అన్నారు, నా గురించి మీరు ఏడవద్దు, మీ గురించి, మీ బిడ్డల గురించి ఏడవండి అన్న విషయాన్ని కూడా మనం దాన్ని కూడా వివరించుకుందాం. అయితే శిలువ ధ్యానంలో భౌతికమైన శ్రమలో మనం ధ్యానించాల్సిన విషయం ఏంటంటే, అంత గొప్ప దేవుడు నా కోసం గర్భంలో ఆయన జన్మించి, ఆయన చిన్నవాడిగా హీనంగా ఆయన చనిపోయాడే అంటే, నా కొరకు ఆయన పెట్టిన అడుగు, కిందకి పెట్టిన అడుగు చాలా పెద్ద మెట్టు అనేది మనం ధ్యానించాలి శిలువ ధ్యానంలో. నా కోసం ఆయన నా కోసం చేసింది. కేవలము ఎమోషనల్గా భావోద్రేకానికి గురై అయ్యో ప్రభు ఎంత, అదంతా ఉంది, మనం దాన్ని కాదంట్లా. కానీ ఇందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవాది దేవుడై ఉండి ఆయన చిన్నవాడిగా అనుభవించడానికి వచ్చాడే శ్రమను, దాన్ని మనం ధ్యానించాలి. అదే మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. మీ ఆలోచన ఎక్కడ ఉండాలి? అంత గొప్పవాడు
ఎంత దారుణంగా నా కోసమా? సో మానవుని లెవెల్లో కాదు, దేవుని లెవెల్లో మీరు ఆలోచించి అంత గొప్పవాడు. సో ఇది మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, దాన్ని మీరు ధ్యానించాలి. ఓకే, సో రెండో విషయాన్ని, ప్రాముఖ్యమైన విషయాన్ని దేన్ని ధ్యానించాలని చెప్పాను అంటే ఆత్మీయమైన శ్రమ, ఎడబాటు. మానవుని యొక్క ఉగ్రతను ఆయన భరించి తండ్రికి ఎడబాటు అయ్యాడు. ఏమని ఎడబాటు అయ్యాడు? నా చేతి నువ్వు ఎలా విడనాడితివి, తండ్రి నీ చిత్తమైతే కప్పు నా ఆదరణ తొలగించు. సో రెండు విషయాలు. మూడో విషయం మనం ఏం చూసామంటే యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి స్క్రిప్ట్ అంతా రాసింది ఎవరని చూసాము? రోమీలు కాదు ఆయన సిలువ వేసింది, తర్వాత యూదులు కాదు ఆయన సిలువ వేసింది, సిలువ వేయని కేకలు వేసిన వారు కాదు ఆయన సిలువ వేసింది. ఆయన సిలువ వేసింది ఎవరు అంటే అది తండ్రి చిత్తము అయింది, తండ్రే అలా జరిగించాడు. ఏమండి 53 అధ్యాయంలో ఆయన నలుగుడ్డకు ఆయనకు యెహోవాకు ఇష్టమాయను అని మనం చదువుకున్నాము. ఆయన మరణించడం ద్వారా మనందరికీ రక్షణ ఆయన తీసుకొచ్చాడు అనే విషయాన్ని మనం చూసాం. సో ఇది మూడో విషయం చాలా ప్రాముఖ్యమైనది. నాలుగో విషయం మనం మొన్న చూసిన విషయం ఏంటంటే ఆ సిలువ మనకేం తీసుకొచ్చిందంటే సమాధానం తీసుకొచ్చింది తండ్రికి మనకి. ఐదో పాయింట్, అసలు పాపం అంటే ఏంటి? దేవునికి ఇవ్వవలసిన స్థానం ఎప్పుడైనా దేవుని పక్కన పెడతామో అక్కడ స్టార్టింగ్ పాయింట్. ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేస్తే వారికి శిక్ష ఏంటి? మరణం. ఓకే, వారి శిక్ష ఏంటి? మరణం. ఎందుకు అలాగా? ఎందుకు అంటే దేవుడే వారి దేశాన్ని నడిపించారు. ఎప్పుడైతే దేవుని వారు పక్కన పెడతారో వారు ఏం తప్పు చేసినట్టంటే రాజద్రోహము చేసినట్టు. సో రాజద్రోహానికి వచ్చే శిక్ష అంటే తెలుసా? మరణం. సో పాపం ఏంటంటే దేవుని పక్కన పెట్టడమే పాపం. అక్కడ స్టార్టింగ్ పాయింట్. ఇంకా అక్కడి నుంచి నువ్వు ఆజ్ఞ అతిక్రమిస్తావు, ఇంక ఏదైనా చేస్తారు. సో పాపం ఏంటంటే దేవుణ్ణి పక్కన పెట్టడం. దాన్ని నేను చాలా స్పష్టంగా వివరించాను నేను. సో దానివల్ల ఏమొచ్చింది? నలుగురి మీదకి శాపం వచ్చింది. మొదటిది ఎవరు? సర్పం మీద. సర్పం అనుమతించింది. రెండోది విన్నాం మనము, అవ్వని అంటే స్త్రీ కొరకు చెబుతూ వివరించాం దాని గురించి కూడా. మూడోది పురుషుని గురించి వివరించాము. నాలుగోది దేని గురించి వివరించాము మనము? అయితే ఆది కాండంలో దేవుడు భూమిని శపించినట్టు ముళ్ళ పొదల్లో, గచ్చ పొదల్లో ఆ భూమిని శపించడం చూస్తే అపోస్తలుడైన పౌలు దాన్ని పూర్తిగా ఎలా వివరిస్తాడు అంటే రోమీయులకు రాసిన పత్రిక వచ్చేసరికి కేవలము భూమి మాత్రమే కాదు, దేవునికి రాజ్యం కొరకు ఎదురు చూసేది యావత్ సృష్టి ఎఫెక్ట్ అయింది. పండు తినడం బట్టి కాదు, దేని బట్టి? ఆయన్ని కాదన్నని బట్టి. మీకు అర్థమైందా? సో తప్పు ఎక్కడ వచ్చింది? పాప చాలామంది తెలియక అనుకుంటారు, అమ్మో పండు తింటే అంత శిక్ష. నో 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 నో. ఇక్కడ పండు తిన్నదాన్ని బట్టి కాదు శిక్ష. దేని బట్టి అంటే ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని ఆయన పక్కన పెట్టడం. సో దీన్ని బట్టి మీ రోజువారీ జీవితాల్లో ఆయన్ని పక్కన పెట్టడము ఎలాంటిది ఒకసారి మీరు గ్రహించండి. దేవుణ్ణి పక్కన పెట్టి జీవించడము, ప్రార్థన చేయకపోవడం కూడా ఆయన్ని పక్కన పెట్టడమే. ప్రార్థన చేయకపోవటం అంటే ఆయన మీద ఆధారపడకపోవటం. ఐ క్యాన్ మేనేజ్, నేను మేనేజ్ చేసుకోగలను, అది కూడా చాలా డేంజరస్ అది. సో జనరల్గా మనము ఆ రీతి ఆలోచించము, కానీ బైబిల్ ఆ రీతిగా ఆలోచిస్తుంది. సో సిలువని ధ్యానించడం అంటే సిలువ చుట్టూ ఉన్న ప్రతి అంశం మనకు తెలియాలి. సిలువ చుట్టూ ప్రతి అంశం మనకు తెలియాలి. నేను కూడా మీకు వివరించాను, రకరకాల సిలువలు ఉన్నాయి. సో సిలువలు ఫస్ట్ గ్రీకులు దాన్ని ప్రారంభించారు, గ్రీకుల తర్వాత రోమీలు దాన్ని తీసుకున్నారు. సిలువ అనేది అతి హీనమైన శిక్ష అని చెప్పాను మీకు నేను. అది జనరల్గా అందరికి ఇచ్చే శిక్ష కాదు, అది చాలా హీనుడికి ఇచ్చే శిక్ష. అందుకని ఊరిలో ఈ శిక్ష ఉండదు, ఊరి బయట ఈ శిక్ష ఉంటుంది. అందుకని దానికి ఊరి బయట కొండ మీద తీసుకువెళ్ళే శిక్షను వేశారు. జనరల్గా సిలువను బట్టి ఎవరు చనిపోరు, గాలాడికే చనిపోతారు. సిలువ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిక్షను అనుభవించి, బాధను అనుభవించి, నొప్పిని అనుభవించి చనిపోవాలి. అందుకనే సిలువ మీదకి వేస్తారు. సో సిలువ మీద అందరికి వేయరు. అందుకని యేసు ప్రభు వారి యొక్క రెండు పక్కల ఎవరున్నారు? దొంగలు ఉన్నారు. వారు హత్యలు చేసి అనేకమైన చెడ్డ పనులు చేసి లెఫ్ట్ రైట్ సైడ్ ఎవరున్నారు అంటే భయంకరమైన దొంగలు ఉన్నారు, లెఫ్ట్ అండ్ రైట్. ఓకేనండి. సో అంచేత అది అందరికి ఇచ్చే శిక్ష కాదు, అది కేవలం కొంతమందికి మాత్రమే ఇచ్చే హీనమైన శిక్ష. అది హీనమైన మాత్రమే కాదు, అవమానకరమైన. అందుకంటే బట్టలు ఏమీ ఉండవో అందరికి చూపిస్తారు, నువ్వెవరో చూపించి రోజుల తరబడి సిలువ మీద ఉండి నువ్వు చనిపోతావు. ఓకేనండి. సో సిలువ మరణము అట్లాంటిది. సో యేసు ప్రభువారు ఆ సిలువ మరణాన్ని ఎంచుకున్నాడు ఆయన. ఇదే సువార్త అంటే.
సువార్త అంటే ఏంటి? మంచి వార్త. సు అంటే మంచి వార్త. అసలు మానవుడికి మంచి వార్త ఏంటి? మీకు విషయం చెప్పనా? ఈరోజు సువార్త సభల్లో అసలు మానవునికి రావాల్సిన మంచి వార్త చెప్పట్ల. మానవునికి రావాల్సిన మంచి వార్త కష్టాలు, ఇబ్బందులు, నొప్పులు తగ్గిపోతాయని కాదు. అది కాదు మానవునికి మంచి వార్త. ఎందుకంటే మానవుని జీవితం ఎట్లాంటిదంటే ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అది మనం చచ్చేదాకా ఉంటుంది. దాన్ని మరణము దాకా ఇబ్బందులు ఉంటాయి. అసలు దాని నుంచి మనల్ని ఎవరు తప్పించలేరు. మరణం దాకా సమస్యలు ఉంటాయి. అది అమ్మానికైనా పేదవాడికైనా. సో సువార్తలో మంచి వార్త మానవుడికి దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే బహుమతి ఎట్లాంటిదంటే నిత్యం ఉండేవి, తాత్కాలికమైనవి ఇవ్వడు దేవుడు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎట్లాంటిదంటే, అందుకని ఒక భక్తుడు ఏమన్నాడు అంటే, మానవాళికి యేసు ప్రభు అని ఇచ్చేస్తే ఇంక నీకేం కావాలి అని అన్నాడు. సో సిలువలో సువార్తలో దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఎటువంటిదంటే నిత్యం ఉండే ఆశీర్వాదం. ఇది గమనించాలి. తాత్కాలికమైన ఉండే ఆశీర్వాదం కాదు ఇది. ఒకవేళ తాత్కాలికమైన ఆశీర్వాదం ఇస్తే అది కొంతకాలమే ఉంటుంది. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఎట్లాంటిదంటే పర్మనెంట్ ఆశీర్వాదం. ఇది ఇంకెప్పటికీ మన దగ్గర నుంచి దాన్ని ఎవరు తీయలేరు అసలు. సో టెంపరీ ఆశీర్వాదాలు ఏదైతే మీరు అనుకుంటున్నారో, జనరల్గా లోకం అనుకుంటుందో, ఇవి మనిషి బతికేంతవరకే ఉంటాయి. ఇల్లు, ఆస్తి, సంపద ఏదైనా సరే ఎప్పటిదాకా ఉంటుంది అంటే మనిషి బ్రతికేంతవరకే ఉంటుంది ఆశీర్వాదం. చనిపోయిన తర్వాత ఏమైనా లెక్కలోకి వస్తాయి చెప్పండి? ఏది తీసుకుపోవం కదా, ఏమి కూడా లెక్కలోకి రావు కదా. సో యేసు ప్రభువు ఇచ్చే ఆశీర్వాదము, దేవాది దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదము టెంపరీ, తాత్కాలికంగా ఉంటాయా లేదంటే నిత్యం ఉంటాయా? ప్రశ్న. దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదము టెంపరీగా ఉంటాయా, నిత్యం ఉంటాయా? దేవుడు ప్రత్యేకించి ఆయన సంఘానికి ఇచ్చే ఆశీర్వాదము నిత్యం ఉంటుందా, టెంపరీగా ఉంటాయా? ఒకవేళ మన భౌతికమైన వాటిని తీసుకుంటే అవి మన భూమి మీద ఉన్నంత వరకే ఉంటాయి తప్ప తర్వాత ఇంకేమో ఉండవు. ఎందుకంటే ఏది కూడా మనం తీసుకెళ్ళంగా. యోబులు అన్నాడు కదా, దిగంబరికి వచ్చాం, దిగంబరికి వెళ్ళిపోం, ఏది కూడా మనం తీసుకెళ్ళాం. ఎవరో ఒక ఆవిడ బాగా వడ్డీ వ్యాపారం చేసి చనిపోయింది. ఇంట్లో వాళ్ళు కూడా ఏం పెట్టలేదంట. చనిపోయిన తర్వాత ఎవరు అడిగారంట, మీ అమ్మ ఏమాత్రం వదిలిందేంటి మీకు? మొత్తం వదిలేసింది అన్న అంట. మొత్తం ఏది పట్టుకెళ్ళరు కదా. మన సువార్త విషయంలో వినే దాంట్లో పాయింట్ ఏంటంటే, దేవుడు ఇచ్చే ఆశీర్వాదము టెంపరీ కాదు, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం పర్మనెంట్. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటాయి. అది మనం నిత్యత్వంలో ఉంటుంది. అది దానిని ఎప్పుడు మన దగ్గర నుంచి ఎవరు తీయలేరు. దేవుడు ఆయన దగ్గర దాచుకొని ఉంచాడు మనకి ఇవ్వడానికి, మనకి మాత్రం ఇవ్వడానికి భద్రంగా దేవుడు పెట్టుకున్నాడు. ఎవరు కూడా దేవుడు ఇవ్వే మనకి తీయలేరు. సో సువార్తలో ఉన్న మంచి వార్త, సిలువలో ఉన్న మంచి వార్త, ఇంకో మాటలో చెప్పాలంటే సిలువలో ఉన్న మంచి వార్త ఏంటి? సిలువలో ఉన్న మంచి వార్త ఏంటి? బైబిల్ చెప్తుంది సిలువలో ఉన్న మంచి వార్త టెంపరీగా మంచి చేసే వార్త కాదు. ఇది పర్మనెంట్గా మంచి చేసే వార్త. ఇది పర్మనెంట్గా అంటే శరీరానికి అయితే ఎండింగ్ ఉంటుంది 70కో 80కో, కానీ ఆత్మకి ఎండింగ్ ఉండదు. అది నిత్యం బతుకుతుంది. దానికి ఆత్మకి స్టార్టింగే, ఎండింగ్ ఉండదు. శరీరానికి ఎండింగ్ ఉంటుంది. నువ్వు మట్లో కప్పెట్టేయడమో, కాల్చేయడమో, ఇంకోటి ఏదో చేయడం, ఏదో జరుగుతుంది. సో ఈరోజు సిలువని ధ్యానించే విషయంలో నేర్చుకునే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దేవుడు సిలువలో మనకిచ్చే ఆశీర్వాదము టెంపరీ కాదు, పర్మనెంట్. అది గమనించాలి. అది టెంపరీ కాదు. టెంపరీ అంటే ఏంటి? బాడీ టెంపరీ. మనం ధరించిన ఈ శరీరము టెంపరీ. ఈ టెంపరీ శరీరం ఒకనాడికి చనిపోతుంది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం మాత్రము టెంపరీ కాదు, పర్మనెంట్. ఇది తెలుసుకోవాలి. సో టెంపరీ ఏమవుతుంది? ఎక్కడ తాగిపోతాయి? టెంపరీ ఆశీర్వాదం ఎక్కడ తాగిపోతాయి అంటే మనము ఈ భూమి మీద పీల్చే చివరి శ్వాసతో ఆగిపోతాయి. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదము చివరి శ్వాసతో ఆగదు. దేవుడిచ్చే ఆశీర్వాదము ఎప్పటికీ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో సిలువలో యేసు ప్రభువు వారు ఇచ్చిన ఆశీర్వాదం ఎట్లాంటిదంటే టెంపరీ, పర్మనెంటా? అది గమనించాలి. టెంపరీ అంటే ఎప్పుడు దాకా? మనం ఈ భూమి మీద చివరి శ్వాస పీల్చుకున్న దాకా టెంపరీ అంటాము. పర్మనెంట్ అంటే ఇంకెప్పటికి ఉండిపోతాయి. సో యేసు ప్రభువు సిలువలో మనకి ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చారు? టెంపరీ, పర్మనెంటా? అది. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఆశీర్వాదాలు మన దగ్గర నుంచి ఎవరు తీయలేరు. అసలు పర్మనెంట్గా ఇచ్చేసాడు. ఇంకెప్పటికి ఇచ్చేసాడు, ఎవరు మన నుంచి తీయలేరు. అది సిలువలో మనకి ఇచ్చిన, దేవుడిచ్చిన సువార్త అని చూపిస్తాం.
మానవునికి ఉన్న ప్రతి సమస్యకు మూలం ఏంటంటే నలుగురు శపించాడు దేవుడు. భూమి ఇక మీదట నువ్వు గచ్చ పొదల్లో మొలిపిస్తావు, పురుగులు వస్తాయి, పంట సరిగ్గా పండదు, అకాల వర్షాలు, సునామీలు, భూమి సరిగ్గా పనిచేయదు, కాలాల్లో మార్పులు. మొదటిది ఆదాముతో అంటాడు పురుషుడితో, నువ్వు మీ కుటుంబాన్ని పోషించాలంటే నువ్వేం పడాలి? స్పష్టంగా రాసేశాడు, నువ్వు కష్టపడి శ్రమపడి నీ కుటుంబాన్ని పోషించాలి. ఈ శ్రమలన్నిటికీ మూల కారణం ఏంటని చూసాం మనం. పాపము ఈ శ్రమలన్నిటికీ మూల కారణం. పాపము భూమి మీదకి రావడం బట్టే దేవుడు ఒక్కరినొక్కరిని పిలిచి నలుగురిని అసలు ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో రాయించేశాడు. ఇందులో శ్రమలు ఎలా రాబోతున్నాయో రాశాడు. అన్నిటినీ ఎవరెవరు ఎలాంటి శ్రమను పొందుతారో కూడా రాయించాడు క్లారిటీగా. స్త్రీలకు ఎలాంటి సమస్యలు ఉంటాయి, పురుషులకి ఎట్లాంటి సమస్యలు ఉంటాయి, అసలు భూమికి ఎలా ఉంటే సమస్యలు ఉంటాయి కూడా రాయించాడు. అసలు ఈ శ్రమలన్నిటికీ రావడానికి గల కారణం కూడా ఏంటంటే ఇదిగో పాపము దీనికి కారణం. ఇప్పుడు క్యాన్సర్ జబ్బు ఉంటే పైన ఆయింట్మెంట్ రాయాలా, లేకపోతే కోసి క్యాన్సర్ కణితిని బయట తీయాలా? సో క్యాన్సర్కి ఎవరు కూడా పై వేయకూడదు. అదే రీతిగా మానవునికి సమస్య నీకు కనిపించినట్టుగా ప్రస్తుతానికి గంట నొప్పి తగ్గిపోతే చాలు అని చెప్పి పెయిన్ కిల్లర్ కనుక వేసుకుంటే కిడ్నీలు పోతాయి, జబ్బు తగ్గదు, నువ్వు చనిపోతావు. సో మానవునికి వచ్చిన పెద్ద సమస్య పాపము. దీని యొక్క రూట్ కాజ్ పాపము, దీని యొక్క మూలం. పాపము వలన మీకు వచ్చే ఆర్థిక అనారోగ్య ఈ సమస్యలు. ఏ పాపం అది? ఆదాం వల్ల వచ్చిన పాప స్వభావము, తర్వాత మనం చేసిన క్రియరూపంలో మనం చేసినవి. సో మానవుడికి ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే ఇది మూల సమస్య. కనిపించే సమస్యలు ఎన్ని తొలగిపోయినా మళ్ళీ వచ్చేస్తాయి. కనిపించే సమస్యలు ఎన్ని తొలగిపోయినా మళ్ళీ ఇంకో రూపంలో వచ్చేస్తాయి. సో అసలైన సమస్య, తొలగిపోవాల్సిన సమస్య ఏంటి అంటే ఇదిగో ఈ పాప సమస్య తొలగిపోవాలి. ఇప్పుడు ఈ పాప సమస్య ఎలా తొలగిపోతుంది? అందుకని ప్రపంచంలో ఉన్న ప్రతి మతము కూడా పాప సమస్య ఎలాగ తొలగిపోవాలో మార్గాలు చెప్పారు మనకి. 40 రోజులు దుస్తులు మార్చుకుంటారు, మాల అని పిలుస్తాం మనం. ఆ 40 రోజులు అలవాట్లు పక్కన పెడతారు. ఆ 40 రోజులు ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నామని చెప్పి కూడా మాల వేసేసుకుంటున్నారు. ఏంటి తెల్ల మాలంట, నీలం కలర్ మాలంట అని చెప్పి వాళ్ళు కూడా వేసేసుకుంటున్నారు. ఆ 40 రోజులు మట్టికి మేము జాగ్రత్తగా అలవాట్లు చేయకుండా ఉంటాం. ఆలోచించండి, ఎంత పిచ్చి ఎర్రో చెప్తాను. ఈ ఒక్క పాయింట్ గమనించండి. పాపము క్రియలో లేదు నాయన, బైబిల్ చెప్తుంది. పాపము హృదయంలో, ఆలోచనలో ఉంది. దాని ఎలా తీసేస్తావు ఈ 40 రోజులు? దాని ఎలా తీసేస్తారు? పోనీ క్రియ ఆపేస్తారు, ఓకే. అసలు బైబిల్ చెప్తుంది పాపము క్రియలో లేదని చెప్తుంది. పాపం ఎక్కడుందంటే ఆలోచనలో ఉంది. యేసుప్రభు చెప్పలే, నువ్వు నీ మనసులో పరుస్త్రీని చూసి మోహిస్తే అప్పటికే నువ్వు ఆమెతో పాపం చేస్తావు బైబిల్ చెప్పలే. యేసుప్రభు ప్రతి ఆజ్ఞ గురించి చెప్పలే. అందుకని ప్రపంచం ప్రతి మతం ఏం ప్రయత్నించింది అంటే కొన్ని రోజులు నిన్ను నియంత్రించింది. పాపం దీలా పాపము చేయకుండా నిన్ను నియంత్రించింది. అది ఎంత పిచ్చి అంటే, అరే పాపము క్రియల్లో దేవుడు చూడట్లా, పాపము దేవుడు ఎందులో చూస్తాడంటే హృదయంలో దేవుడు చూస్తాడు పాపాన్ని. 51లో దేవుడు చెప్పలే, నీ హృదయ ఆంతరంగంలో సత్యమును కోరుచున్నాడని. అప్పుడు నువ్వు వేసే మాల అది నిన్నే మోసం చేస్తుంది. అందులో ఏదో ఉందనుకునే నువ్వు భక్తి అనుకుంటున్నావే, నువ్వు ఇంకా కురిగిపోతున్నావు అందులో. బైబిల్ కనీసం చదివి వచ్చిన ఎవరైనా చెప్పే మాట ఏంటంటే, అయ్యయ్యో 51 కీర్తనలో దేవుడు చెప్తున్నాడే, ఆయన పాపం క్రియల్లో కాదు చూసేది, ఆయన పాపం ఎక్కడ చూస్తున్నాడంటే హృదయంలో ఉందా లేదని చూస్తున్నాడు. దాన్ని ఎలా తీసేస్తావు? దాన్ని ప్రపంచంలో ఏ మానవుడు తీయలేడు. ఆఖరికి క్రైస్తవ మతము కూడా నేను రక్షించలేదు.
నేను రక్షించగలిగింది క్రీస్తు ఒక్కడే. అది గమనించాలి. క్రీస్తు ఒక్కడే. నీ హృదయంలోనికి ఆయన వస్తే నీ హృదయాన్ని మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. సో సువార్త ఏంటో తెలుసా? పాత హృదయాన్ని తీసేసి కొత్త హృదయాన్ని అని ఇస్తున్నాడు, చూసారా? అది మానవునికి కలిగిన సువార్త. అది సిలువ వల్ల సాధ్యపడింది. సెంట్రల్ జైల్లో పాస్టర్ గారు వెళ్ళి వాక్యాన్ని చెప్పడం బట్టి నరహత్య, మానభంగాలు, రకరకాల భయంకరమైనవి, ఊహకే అందరి నేరాలు చేసిన వారు లోపల ఉండగా పాపులమని తెలుసుకొని ఇక మీదట మనుషుల్ని చంపిన వారే బైబిల్ పట్టుకొని చంపబడడానికి వెళ్తున్నారు అంటే కారణం ఆ 40 రోజుల లోపల ఏమీ వేసుకోవాలా, ఒక్క క్షణంలో దేవుడు హృదయాన్ని మార్చాడు. అది జరిగింది. సో అంచేత సిలువను మనం ధ్యానించే విషయంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సిలువ కొత్త హృదయాన్ని మనకిచ్చింది. సువార్త అనగా మంచి వార్త. ఇది పర్మనెంట్ అని చెప్పాను. ఇది సత్యదేవుడు ఒక్కడే ఇవ్వగలడు అని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ఒక్కరు ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేరు. నేను బౌద్ధ మతంలో ఉండేవాడిని 2008, 2009, 2010 సంవత్సరంలో. బౌద్ధ మతము ఎంత కష్టపెడుతుందంటే నువ్వు చాలా శ్రమ పడాలి. అసలు నీ హృదయంలో కోరిక అనేది ఉండకూడదు. కష్టాలు, శ్రమలు ఎందుకు వస్తాయంటే మనుషుడికి నీ హృదయంలో ఉన్న కోరికలు బట్టే వస్తున్నాయి. ఆ కోరిక తీరకపోతే నీకు శ్రమ, కోరిక తీరకపోతే నీకు నిరుత్సాహం. అందుకనే నువ్వు ఆ కోరికనే తీసేయి అంటున్నాడు బుద్ధుడు. సో నువ్వు ఆ కోరికను తీసేస్తే, నేనన్నాను ఆ కోరికలు లేకుండా ఉండాలంటే కూడా కోరిక ఉండాలి కదా. కోరిక తీసేయాలన్నా ఒక కోరికనే ఉండాలి కదా. దాన్ని కూడా తీసేయమంటారా? ఏమన్నా అందులో ఉండగా అర్థం అవుతుంది, బయటకు వచ్చి తెలిసింది దేవుడు రక్షించుకున్నాక. దానికి కూడా కోరిక ఉండాలి కదా. మా ఊరిలో అందరూ అబద్ధాలు ఆడతారన్నాడు ఒక ఆయన. ఏమన్నాడు? మా ఊరిలో అందరూ అబద్ధాలు ఆడతారంట. ఇప్పుడు ఇతను నిజం చెప్తాడా, అర్థం చెప్తాడా? అది కూడా అర్థమే కదా. అప్పుడు ఏది నిజం? దయచేసి గమనించండి. సువార్త ఏంటి? మంచి వార్త. ఈ మంచి వార్త టెంపరీయా, పర్మనెంటా? యేసు ప్రభువు వారు సిలువలో మనకిచ్చిన మంచి ఎట్లాంటిదంటే, మనం బతుకున్న 70 సంవత్సరాలకి ఇవ్వలా, నిత్యత్వానికి ఇచ్చాడు ఆయన. గుర్తుపెట్టుకోవాలి. చాలామంది టెంపరీ వాటికి సంబరపడిపోయి అక్కడే ఉండిపోతారు. సమరయ స్త్రీ ప్రభు ఆమెతో అంటాడు, అమ్మా నేనిచ్చు నీళ్ళు తాగితే నువ్వు ఎన్నటికి దప్పికొనవు. చెప్పండి, యేసు ప్రభు వారు టెంపరీది ఇచ్చి పంపించేస్తాడా లేదా పర్మనెంట్ తీసుకోమన్నాడా? ఏది తీసుకోమన్నాడు ప్రభు? సులువులో ఉన్న సువార్త టెంపరీ, పర్మనెంటా? దేవుడిచ్చే మనకి ఆశీర్వాదం టెంపరీ, పర్మనెంటా? ఆయన ఇచ్చేది ఏదైనా ఉంది అంటే పర్మనెంట్ తీస్తాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ లోపల ఉన్న పాపాన్ని తీసేయడానికి చాలా ప్రయత్నించారు. కొంతమంది చూడండి, రాబోయే పండగలో కొరడా ఇచ్చి కొట్టుకుంటారు కదా, దానికి ఒక చిన్న బ్లేడ్ కట్టి కోసుకుంటారు. ఏమవుతారు? మన దేశంలో తక్కువ, కానీ కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. మన దేశంలో అలాగే చాలా దేశాల్లో చేస్తారు. ఎందుకు కొట్టుకుంటారంటే, మనల్ని కొండెక్కుతూ ఉంటారు మోకాళ్ళ మీద. ఎలాగైనా సరే శరీరాన్ని కష్టపెట్టేసుకుని రక్తం కారిపోతాయి. శరీరాన్ని శ్రమ పెట్టుకొని కడుపు కాల్చుకొని చల్లటి నీళ్ళతో స్నానం చేసి మోక్షానికి వెళ్ళాలంటే ఎలాగైనా సరే శరీరాన్ని శిక్షించుకోవాలి. మీ అందరికీ న్యూస్ ఏంటో తెలుసా? మన శరీరాన్ని మనం శిక్షించుకుంటే మోక్షానికి వెళ్ళాం. అందుకని యేసు ప్రభువు సిలువ మీద తన శరీరాన్ని శిక్షించుకున్నాడు. 53 రాస్తాడు, అతడు పొందిన దెబ్బల చేత, అతడు నలగొట్టడం బట్టి, అతడు గాయపరచడం బట్టి మనకి రక్షణ వచ్చిందన్నాడు. నీ శరీరాన్ని నలగొట్టుకోవడం బట్టి కాదు.
యేసు ప్రభు వారి యొక్క శరీరం నలగొట్టుకోవడానికి బట్టి మనకి రక్షణ. మన శరీరం నలగొట్టుకోవడం బట్టి కాదు రక్షణ. ఎవరి శరీరం నలగొట్టుబట్టి రక్షణ మనకి? చాలామంది ఏం చేస్తున్నారు? ఎక్కుతున్నారు, కొరడాలు పెట్టి ఏం చేస్తున్నారు? కొట్టుకున్నారు, ఇంకా చాలా చాలా చేసుకుంటున్నారు. సువార్త మంచిది ఏంటంటే ఆయన మనకి ఇవ్వబోయేది పర్మనెంట్ కానీ తాత్కాలికమైనది కాదు, నిత్యం ఉండేది ఆయన మనకిచ్చాడు. అదేంటంటే ఆ పాప భారాన్ని మన మీద నుంచి తీసివేశాడు. చాలామంది తీసివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, అందుకనే శరీరాన్ని వారు శిక్షించుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారి యొక్క ఆయన శిక్షను అందడం బట్టే మనకి రక్షణ. 4వ వచనం, అతడు మన రోగములు భరించాడు, మన వ్యసనములు వహించారు, మొత్తబడ్డాడు, దేవుని వలన బాధింపబడ్డాడు, దేవుని చేత శ్రమనొందాడు, గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, శిక్ష నొందాడు, దెబ్బలు నొందాడు, తర్వాత వదకు తేబడ్డే గొర్రెవలే ఆయన అయ్యాడు, వధించబడ్డాడు, అన్యాయపు తీర్పు నొందాడు. సో ఎవరి శరీరాన్ని శిక్షించుకోవడం బట్టి రక్షణ? ఎవరి శరీరాన్ని శిక్షించుకోవడం బట్టి రక్షణ? యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని శిక్షించడానికి బట్టి రక్షణ. కానీ మనము కొండెక్కితే కాదు, మోకాల మీద. అంటే మన శరీరాన్ని శిక్షించుకోవడాన్ని బట్టి కాదు రక్షణ, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. మేరీ మాత గుళ్ళ దగ్గర చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మోకాల మీద పైకెక్కుతూ ఉంటారు. అంటే నువ్వు చేసిన పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నావా? మీరు చేసిన పాపాలకి మీరు ప్రాయశ్చిత్తం చేసుకుంటారా? అయితే అదేనా శిలువలో మీకు అర్థమైంది? ప్రాయశ్చిత్తం ఎవరు చేశారు మనకి? అసలు యేసుప్రభువు ఎందుకు చనిపోయారు? మన పాపములకు వెల చెల్లించాడు ఆయన. ప్రభు అన్నాడు, అమ్మా నా గురించి మీరు. సో పాప చాలామంది తెలియక ఏం చేస్తారు అంటే, వాళ్ళకి తెలియదు, అమ్మ మీరు ఎందుకు ఎక్కుతుందంటే అందరూ ఎక్కుతున్నారు కాబట్టి మేము ఎక్కుతున్నాం, అందరూ వెళ్తున్నారు కాబట్టి మేము వెళ్తున్నాం, అంతే, అంతమించి ఇంకేం తెలియదు. పోనీ బైబిల్ ద్వారా మీరు నేర్చుకున్నారా? దాన్ని బట్టి ఏమైనా ఆధారం ఉందా? వచ్చిన ఆధారం ఏమైనా ఉందా? నో. నమ్ము ప్రతివానికి ఆయన దెబ్బల చేత ఏం కలిగిందంటే తెలుసా? స్వస్థత కలిగిపోయింది. ఏ స్వస్థత అంటే పాపం నుండి స్వస్థత. ఎందుకంటే మానవునికి అతిపెద్ద గాయం ఏదన్నా ఉంది అంటే పాపము చేసిన గాయమే అతి పెద్ద గాయం. అది ఎంత పెద్ద గాయం అంటే యావత్తు సృష్టినే దెబ్బ కొట్టింది. సృష్టి మిగులు ఆసక్తితో మూలుగుతూ దేవుని రాజ్యం కొరకు, ఆయన కుమారుల ప్రత్యక్షత కొరకు ఏం చూస్తుందంట? ఎదురు చూస్తుందంట. సో భూమి ఒకటే ఎఫెక్ట్ అయిందా? అసలు పాపం ఎంత డేంజర్ అంటే దేవుని యొక్క సృష్టిని ఎఫెక్ట్ చేసింది. దీన్ని బట్టి దేవుడు ఎంత పరిశుద్ధుడో మనం తెలుసుకోవాలి. దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే వన్ సింగిల్ పాపమో యావత్తు సృష్టినే, ఇంగ్లీష్లో మంచి మాట ఉంటుంది, మార్డ్ అని అంటారు, MARRED. మార్డ్ అంటే అద్దం పగిలిందంటే అర్థం ఏమైపోతుంది? పనికి రాకుండా పోతుంది. ఒక్క పాపము సృష్టిని అలా చేసింది అన్నాడు ఆయన. ఓకేనండి. కానీ దీని అంతటిని తీసివేసింది ఏదైనా ఉంది అంటే సిలువ. సో మనం దేన్ని బట్టి ఇప్పుడు సంతోషించాలంటే, దేవా, లోకంలో చాలా మార్గాలు, మన భారతదేశంలో మార్గాలు అన్నీ కూడా మోక్షానికి ఏదోటి చేయాలి, ఏదోటి చేయాలి, ఏదోటి చేయాలి, ఏదోటి చేయాలి. శాంతులు చేయాలంట, తెలుసా మీకు బాగా? ఏదైనా చెడు జరిగితే శాంతులు చేయాలి. ఇదిగో ఇది చేస్తే నీ మీద ఉన్న దోషం పోతుంది, పాపం పోవాలంటే కొరడా పెట్టుకొట్టుకో. ఇవన్నీ ప్రపంచం నేర్పుతుంది. ఈరోజు మన సిలువను ధ్యానించడానికి వచ్చాము. ఎందుకు అంటే నేను చేయడానికి ఏమీ లేదు, అంతా నా కోసం ఆయన చేసేసాడు. ఏమైతే నా శరీరాన్ని నేనేం చేసుకునే అవసరంలా, నలగొట్టుకునే అవసరంలా, మెట్లు ఎక్కని అవసరంలా. నాకు వీడియో అనిపిస్తుంది, సిలువను ధ్యానించి చూడగా మెట్లు ఎక్కుతుంటే నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నట్టు? సిలువను అవమానపరుస్తున్నట్టు. నీ కొరకు అన్నీ చేసేసిన తర్వాత
మరలా నువ్వు గౌరీపట్నము, గుణదలో, నాగపట్నం ఎలా వెళ్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు కొండ మీద లేడు, దేవుడు చెట్టు మీద లేడు. దేవుడు ఎక్కడ తెలుసా? నీ దేహమే దేవుని ఆలయం. నూతన యెరూషలేము ఉందా? నూతన యెరూషలేములో దేవుడు దేవాలయనే పెట్టల. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. ఎందుకు కనపడలేదు? కనబడలేదంటే అర్థం ఏంటి? కనబడలేదంటే అర్థం ఏంటంటే ఏ దేవాలయంలో లేదు అని అర్థం. ఏ దేవాలయం లేదు? సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడ ఉంటారు? నీ దేహమే దేవుని ఆలయము. చూసారా? సో దేవుడు ఎక్కడ ఉంటారు చెప్పండి? మనం ఎక్కడికి వెళ్ళక్కల ఆయన దగ్గరికి. ఇక్కడికి ఎందుకు వస్తాం తెలుసా? చర్చ్కి సహవాసం కోసం వస్తాం. మందిరానికి దేవుని దగ్గరికి కాదు వచ్చేది, సహవాసం కోసం వస్తాం. విశ్వాసులు ఒంటరిగా ఉండకూడదు. ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటానండి, నో, దేవుడు అట్లా పెట్టల. సహవాసము, రొట్టె విరుచుటెందును, అపోస్తలుల బోధ, ఒకరి కొరకు ఒకరు ఎడతెగక ప్రార్థన చేయాలంటే ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. ఇంట్లో కూర్చోకూడదు. సంఘంలో ఎప్పుడు కార్యక్రమం జరగని, ఎందుకు సంఘంలో ఉండాలంటే దేవుడు సంఘాన్ని ఎత్తబోతున్నాడు. సో ఎప్పుడు సంఘము చాలా ప్రాముఖ్యం. సో ఈరోజు మనం చూసిన పాయింట్ ఏంటంటే, శిలువ ఆశీర్వాదము, సువార్త, మంచి వార్త, లోకానికి మంచి వార్త ఇది. ఎందుకంటే ఆయన నామములు తప్ప మరి ఏ నామములు కూడా రక్షణ లేదు. అది స్టేట్మెంట్ కాదు, మనం అంటున్న ఏదో బోటకమైన మాట కాదు. ఎందుకంటే ప్రపంచం ప్రతి ఒక్కరూ ఏం చెప్తున్నారంటే, మోక్షానికి వెళ్ళాలంటే నువ్వే ఈదుకుంటూ రావాలి, నువ్వే కష్టపడుకుంటూ రావాలి, శాంతులు చేసుకుంటూ రావాలి. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, నీ కొరకు అన్నీ చేసేసాడు. ఈ రెండింటిని మనం బేరీజు వేసి చూస్తే ఈదుకుంటూ రావడం ఎవరి వల్ల కాదు. ఇందాక చెప్పానే, ఇది 40 రోజులు నేను మార్చుకోగలను. నల్లదో, ఎర్రదో, తెల్లదో, నీలందో, పసుపుదో, ఎన్ని రంగులుంటే అన్ని రంగులు వేయగలను నేను. కానీ పాపము క్రియల్లో లేదే. పాపం ఎందులో ఉంది? హృదయంలో ఉంది. ఈ 40 రోజులు దాన్ని ఎలా తెస్తావు? అది చెప్పగలరు ఎవరైనా? సాధ్యపడుతుందా? సాధ్యపడదాం. మరి అది సాధ్యపడినప్పుడు ఇది ఎందుకు మార్చడం? ఏ ఉపయోగం లేదు. సో పాపం ఎక్కడుంది? హృదయంలో ఉంది. సో పాపము క్రియలు హృదయంలో ఉంది కనుక క్రియల్లో కనబడుతుంది. క్రియల్లో. అందుకని చూసారా, ఏ భేదములు అందరూ పాపము చేసి దేవుడు అనిపించి మహిమను. ఒక అతను ఉంటాడు, చీనకు కూడా హామీ తలపెట్టడం, ఇలాగే కూర్చుంటాడు. కానీ హృదయంలో ఏముంటుంది? ఆలోచనలు. ఆలోచన ద్వారా చేసే, అంటే ఆలోచన పాపమని కాదు, ఆలోచనలో ప్రారంభం అవుతుంది, అవకాశం దొరికినప్పుడు చేసేస్తారు. అది అవకాశం రాక అంతే. సో అంచేత గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడి శాసనం ఎలాంటిది? పర్మనెంట్. ఇది లోకంలో ఎవ్వరూ ఇవ్వలేనిది ఆయన మనకు దయచేశాడు. సో ఆయన పొందిన దెబ్బల చేత మనందరికీ ఏం దొరికింది? స్వస్థత దొరికింది. సో దేన్ని బట్టి మనం సంతోషిస్తాము అంటే, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఆ సిలువ ఇచ్చిన. సో సిలువ ధ్యానంలో 3వ పాయింట్ మనం చూసింది ఏంటంటే, 3-4 రోజున సిలువ మనకిచ్చిన పర్మనెంట్ దీవెన, పర్మనెంట్ ఆశీర్వాదము. అది ప్రపంచంలో ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు. అందుకనే క్రైస్తవ సంఘం అంటేనే మారిన సంఘం. అందుకని అన్నిలో ఒక్కసారి కోపం వస్తే అంటారు, నువ్వు మందిరానికి వెళ్తూ ఏ పనులు ఏంటి ఇలా మాడుతున్నావు? ఎందుకంటారు తెలుసా? నువ్వు మర్చిపోయి కాబట్టి వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు ఒక్కసారి వాళ్ళని వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు మందిరానికి వెళ్తూ ఇలా ఉంటున్నావు ఏంటి? నువ్వు మందిరానికి వెళ్తూ ఏం పనులు, ఏం మాటలు, మందిరానికి వెళ్తూ ఇలాంటి ఈ చూస్తున్నావు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, నువ్వు మందిరానికి వెళ్తూ అని ఆ మాటలు ఎందుకంటారంటే, లోకానికి కూడా తెలుసు మందిరానికి వెళ్ళే మనుషులు ఎలా ఉండాలని. సో ఒకేసారి మనం అది చేయనప్పుడే దేవుడు వాళ్ళ ద్వారా మనకి జ్ఞాపకం తీసుకొస్తాడు, నువ్వు ఎట్లా ఉండకూడదని. ఒక్కసారి చర్చిలో ఈయన సరిగ్గా ఎలాగా దేవుడు లోకంలో నుంచి నేర్పిస్తూ ఉంటాడు పాఠాలు, ఏమండి? సో అంచేత దేవుడు గాడి ద్వారా కూడా మాట్లాడాడు కదా బాలాముతో, ఆ రీతిగా అనమాట.
మానవునికున్న అతి పెద్ద రోగం ఏంటి? పాపమని రోగం. దాన్ని ఏం చేశాడు? తీసేశాడు. సో సిలువ పర్మనెంట్ ఆశీర్వాదం ఏమిచ్చిందంటే పాపమనే రోగాన్ని తీసేసింది, పాపమనే ఆర్థిక సమస్యను తీసేసింది, పాపమనే శరీర సమస్యను తీసేసింది, పాపమనే ప్రతి చెడ్డ సమస్య మనలోంచి తీసేసింది. అది ఎలా జరిగింది? ఈ సిలువ. ఈ సిలువను విడిచిపెడితే లోకంలో ఎంతోమంది ఎన్నో ప్రయత్నిస్తున్నారు బట్టలు మారుస్తూ, కానీ ఎవ్వరికి లోపల ఏం జరగలా? సమస్య తీయబడలా, పాపమని రోగము తీయబడలా. సో ఈ పాపమని రోగం ఎవరికి తీయబడిందంటే యేసు ప్రభువులో రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి కూడా ఈ పాపమని రోగము తీయబడింది. ఓకేనండి? అది దేన్ని బట్టి? సిలువను బట్టి.